నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన మనసులో ఉన్నది నేనే. తనొకరిని ప్రేమిస్తున్నాను అని. ఒకరిని అంటే ఎవరిని? ఇంకెవరిని? నన్నే. మబ్బులు ముసిరిన ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, అమృతాభిషేకం. ఏంటో అక్క, తన గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలియకుండానే సిగ్గొచ్చేస్తుంది. అయ్యో, ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నావే. అక్క, నాకు విషయం చెప్పు. మేమిద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ కదా? ఆ దేవుడు కమల్ని నా కోసమే పుట్టించాడేమో అనిపిస్తుంది. ప్రేమ మైకంలో పడితే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ మైకం వదిలితే అప్పుడు తెలుస్తుంది మగవాళ్ళ అస్సలు స్వరూపం. నువ్వెందుకలా అంటున్నావో నాకు అర్థమైందక్క. మీ ఆయన గురించేగా? ఆయన గారి గురించే. కమల్ అలాంటి మనిషి కాదు. ఏంటి అక్కడికి తన గురించేదో నీకు పూర్తిగా తెలిసినట్టు అలా చెప్తున్నావు? తనేమి నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పలేదుగా. ఎవరినో ప్రేమించాడని చెప్పాడు. అది నువ్వే కావాలని గ్యారంటీ ఏంటి? గ్యారంటీగా నేనే. తన కళ్ళల్లో ఆ విషయం నాకు బాగా అర్థమైంది. తను నన్ను చూసి చెప్పలేకపోవటం, ఆ ఫీలింగ్స్ అవన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది తను నన్ను ప్రేమిస్తున్నాడని. నిజంగా నిన్నే ప్రేమిస్తే చాలా మంచిది. కానీ నిన్ను కాదంటే మాత్రం తట్టుకోలేవు. ఎందుకైనా మంచిది మెంటల్గా ప్రిపేర్ అయిపో. నాకు బాగా తెలుసు. 100% తను నన్ను ప్రేమిస్తున్నాడు. కాకపోతే అది నా ముందు చెప్పలేక ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. కావాలంటే చూడు, తొందరలో నీకే తెలుస్తుంది. కమల్ నా మనిషి, అది కన్ఫర్మ్. ఏమైంది? ప్రపంచ యుద్ధం ఏమైనా జరుగుతుందా? ఏంటిది? ఏంటి అలా గిన్నెలు పగలగొట్టావు? అవి మా మామగారు నాకు ప్రేమగా కొనిపెట్టినవి. ఇవి పగలగొడితే ఎలాగా? మా డాడీ సొమ్మేగా. కానీ ప్రెజెంట్ చేసింది నాకు. అయినా ఎందుకు పగలగొడుతున్నావు చెప్పు? నేనేం పగలగొట్టట్లేదు, చేజారింది. అవునవును, ప్రతిదీ చేజార్చుకోవటం నీకు అలవాటేగా. ఇదిగో, అనవసరంగా గొడవ చేయకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏం చెప్పాలి? ఆ పిచ్చి దానికి చీర కడుతుంటే సిగ్గు లేకుండా
పెళ్ళాం గదిలోకి వచ్చినట్టు వస్తావా? పరా ఇంట్లో ఎలా ఉండాలో తెలియదు నీకు? దానికి ఆ పిల్ల బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? సిగ్గు లేకుండా ఆ అమ్మాయితో నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నా అని చెప్పావట. ఎవరది? ఎంతమందిని ప్రేమిస్తావు? ఒకరిని ఇష్టపడితే అది ప్రేమ అవుతుంది. కనిపించిన ప్రతి ఆడదాన్ని ప్రేమిస్తే అది ప్రేమ కాదు, వ్యసనం అవుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ నువ్వు నన్ను ప్రేమిస్తుంటే చెప్పు. నేనా? నిన్ను? నెవర్. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అంటే, నేను తన్ని ప్రేమిస్తున్నాను అంటే, దానికి నువ్వు ఇలా అలిగావు అంటే అర్థం ఉంది. కానీ నేను ఎవరినో ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఆ ప్రేమించేది ఎవరిని? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చాలా సీక్రెట్. నాకు తెలుసులే, నీ మనసులో ఉంది ఆ పిచ్చిదే. దాని దగ్గర బిల్డప్ ఇచ్చి చివరికి దాని చేతనే ఐ లవ్ యూ అని చెప్పించాలనుకుంటున్నావు. నా చేత కూడా అలాగే చెప్పించావుగా. నీ ట్రిక్స్ నాకు తెలియవా? అవునా? మీ ఆడవాళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. నిజం చెప్పు, అసలు నీ మనసులో ఉంది ఎవరు? నువ్వు ప్రేమించింది ఎవరిని? చూడను, నువ్వు నా భార్యగా నిజంగా ఫీల్ అయితే నా దగ్గరకొచ్చి నన్ను గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి చూస్తూ నీ మనసులో ఉంది ఎవరు అని అడుగు, చెప్తాను. నువ్వు స్నేహం టీచర్గా అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా నా మనసులో ఒక అమ్మాయి ఉంది. నేను తన్ని ప్రేమిస్తున్నాను. అదే ఎవరు? ఎవరో నీకు చెప్పనని చెప్పానుగా. చెప్పకు చెప్పకు. అలా రోజుకొక అమ్మాయిని ప్రేమిస్తూ రోజుకొక ఆడదంటూ తిరుగు. ఏదో ఒక రోజు రోగం వచ్చి పోతావు. జలసీ బాగా మొదలైంది. పిచ్చను, నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావని ఎప్పటికి అర్థం చేసుకుంటావో. ఈ మనిషికి ఎలా అర్థమయ్యేలా చెయ్యాలి? నిజంగా తనని కాదు అనుకుంటే ఎన్ని రోజులు విడాకులు తీసుకోకుండా ఉంటానా? తనతో కలిసి ఉంటానా? కోపాన్ని బాధని అర్థం చేసుకోలేని మనిషితో ఎలా? రేఖ విషయంలో నన్ను అనరాని మాటలు అన్నాడనే కోపం తప్ప తన మీద ప్రేమ లేకనా? ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. అయ్యో రేఖ, రేఖ ఏమైందమ్మా? రేఖ, అంతలా దగ్గుతున్నావు, ఏమైంది?
రండమ్మా, టాబ్లెట్ నేను ఇస్తాను. మీ వాళ్ళెవరో చెప్తే వాళ్ళని పిలిపిస్తాం కదమ్మా. ఎందుకంటే మీరందరూ ఉన్నారుగా. మిమ్మల్ని చూస్తుంటే నా సొంత వాళ్ళలాగే అనిపిస్తున్నారు. నా అనేవాళ్ళు ఎవరూ లేరా ఆంటీ? మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మలా అనిపిస్తున్నారు. అంకుల్ని చూస్తుంటే మా నాన్నలాగే అనిపిస్తున్నారు. బామ్మగారిని చూస్తుంటే నా సొంత బామ్మలానే అనిపిస్తుంది. ఎంతైనా రక్త సంబంధీకులం కాదు కదమ్మా. రేపేదైనా జరగరానిది జరిగితే? ఏ ఆంటీ, ఆ పరిస్థితి వస్తే మీరందరూ ఉన్నారుగా. కనీసం నన్ను కాటి వరకు తీసుకుపోలేరా? అయ్యో, అంత మాట అనకమ్మా. నువ్వు నా కూతురు ప్రాణాలు కాపాడిన దేవతవి. నీ మనసుకు తేలిగ్గా ఉంటుందని చెప్పాను గాని నువ్వు మాకు భారమని కాదమ్మా. ఇక నుంచి మేమందరం నీ వాళ్ళమే అనుకో. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంటమ్మా, నన్ను చూస్తే మీ అమ్మలానే ఉంటానన్నావుగా, అమ్మానే పిలు. నిజంగానా? అవునమ్మా, నాకు మా విజయంతో నువ్వు అంతే. తనకి ప్రాణదానం చేసిన నిన్ను పరాయి మనిషిగా ఎలా చూస్తాం? ఇది నీళ్ళే అనుకో, మేము నీ సొంత మనుషులం అనుకో. అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటిది? నీకేం భయం లేదు. ఇక నుంచి నన్నెప్పుడూ ఇలాగే అమ్మ అని పిలు. కాసేపు హాయిగా పడుకోమ్మా. ఆయన రాగానే నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాను. పడుకోమ్మా. అమ్మా విజయ, ఏంటమ్మా? ఆ అమ్మాయిని చూస్తుంటే మనసంతా చాలా దిగులుగా ఉందమ్మా. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నిన్ను కాపాడిందే రేఖ, ఆ అమ్మాయి గురించే. ఏమైంది? ఆ పిల్ల పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా తయారవుతుంది. ఏ క్షణంలో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఏంటమ్మా నువ్వనేది? ఈరోజు ఆ అమ్మాయి లేచి కనీసం టాబ్లెట్ కూడా వేసుకోలేకపోయిందమ్మా, తెలుసా? విపరీతమైన దగ్గు, ఆయాసం. చూడడానికి నాకే చాలా బాధగా ఉందమ్మా. ఆ పిల్ల పరిస్థితి మరింత దిగజారకముందే
వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించడం మంచిదమ్మా. అయిన వాళ్ళెవరూ లేరని చెప్పాను కదమ్మా. ఏదైనా మనమే చూసుకోవాలి. ఎవరూ లేకుండా ఎలా ఉంటారమ్మా? మనతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుంది. కనీసం నువ్వైనా కనుక్కోమ్మా. ఈ సమయంలో పక్కన ఎవరైనా ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందమ్మా. నేను మొత్తం కనుక్కున్నానమ్మా. తనకి మనం తప్ప అయిన వాళ్ళెవరూ లేరు. ఈ సమయంలో మనమే తనకి తోడుగా నిలబడాలి. సరే అమ్మా, మీ నాన్నగారు రాగానే ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామమ్మా. నాన్నగారు ఎక్కడికెళ్లారు? పక్కూరు వెళ్ళారమ్మా. ఆయన రావడానికి లేట్ అవుతుందేమో అమ్మా. అప్పటిదాకా ఆగడం ఎందుకు? నేనే తన్ని తీసుకువెళ్తాను. అమ్మ విజయ, మీ నాన్నగారు వచ్చేస్తారమ్మా. ఆయన వచ్చాక ఏ డాక్టర్కి చూపించాలో ఆయనకు తెలుస్తుంది. అవసరం లేదమ్మా, నాకు తెలుసు కదా, నేను చూపిస్తాను. విజయ, విజయ, పద వెళ్దాం. ఎక్కడికి? హాస్పిటల్కి. అమ్మా విజయ, తొందరపడకమ్మా. నేను చెప్తున్నాను కదా, నాన్నగారు వచ్చే వరకు వెయిట్ చేయమ్మా. నువ్వే చెప్పావు కదమ్మా తన బాధను చూడలేకపోతున్నానని. అలాంటిది నాన్నగారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా? రా వెళ్దాం. ఇలా ఇవ్వు పాపని. ఏమ్మా, ఈ దగ్గు ఎప్పటినుంచి ఉంది? చాలా రోజులుగా ఉంది డాక్టర్. ఇంతకు ముందు ఎవరికైనా చూపించారా? లేదండి, ఏదో చిన్న చిన్న క్లినిక్లో చూపించి మందులు వాడడం తప్ప ప్రత్యేకించి చూపించుకోలేదు. దగ్గినప్పుడు రక్తం వస్తుందా? వస్తుంది డాక్టర్. ఇంతకు ముందు మీరేం చేసేవారు? చెప్పండి. ఎందుకంటే ఇది ఎలా వచ్చిందో తెలుసుకుంటే గానీ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేము. మీరు అనుకుంటున్నట్లు మామూలు మందులకు తగ్గిపోయేది కాదు. అది నేను... చూడమ్మా, డాక్టర్స్ దగ్గర నిజం చెప్పాలి. మాకు కొన్ని అనుమానాలున్నాయి, అందుకే అడుగుతున్నాను. అవి క్లియర్ అయితే గానీ నేనేం చేయలేను. చెప్పండి. మీ అనుమానం నిజమేనండి. అంటే తను... అవును డాక్టర్. ఒక దుర్మార్గుడి మూలంగా ఏ ఆడపిల్లకి రాకూడని కష్టం తనకొచ్చింది. అది డాక్టర్ నా పరిస్థితి. ఓకే సిస్టర్, తీసుకురా. ఓకే డాక్టర్. ఇక ఈ విషయం మర్చిపోండి. ఇది మన మధ్యనే ఉంటుంది. మీరు ఒకరోజు ఇక్కడే ఉండాలి. ఒక రోజా? అవునమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. కొన్ని టెస్టులు చేయాలి. మా అబ్జర్వేషన్లో ఉంటేనే చేయడానికి వీలవుతుంది. అలానే ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ పంపించాలి. వాళ్ళ నుంచి రిపోర్ట్స్ తీసుకోవాలి. దానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఉండాలి. అలాగే డాక్టర్. మీకు రూమ్ అలాట్ చేస్తాం. సిస్టర్, తీసుకెళ్ళు. ఓకే డాక్టర్. మేడం, ఇటే వెళ్ళాలి మేడం. ఎందుకు రేఖ ఇదంతా?
మళ్ళీ ఒక రోజంతా నువ్వు ఇక్కడే ఉండాలంటే ఏమవుతుంది? ఉంటాను. కానీ అక్కడ ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఎవ్వరూ ఏమీ అనరు. అంతగా అడిగితే ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. సరేనా? ఓ పంచేయి రేఖ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఏం అవసరం లేదు, నేను ఉంటాను. నువ్వు రూమ్కి వెళ్ళు. నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి తెస్తాను. పాపం తీసుకో. నర్స్, జాగ్రత్త. సరే మేడం, వెళ్ళు. రండి.